హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజుటి కథ అడవి ప్రేమికుడు. పూర్వం ఉదయగిరిని విజయపాలుడు అనే రాజు పాలించేవాడు. అతను మంచి పరిపాలనా దక్షత గలవాడు. ఆ రాజ్యంలో దట్టమైన అడవి ఉండేది. పంట విస్తీర్ణం పెంచడం కోసం చెట్లు నరికిస్తూ ఏటా కొంచెం కొంచెం అడవిని తగ్గిస్తూ వచ్చాడు. అందువల్ల అడవి జంతువులన్నీ పంట పొలాల మీద పడి పంటను నాశనం చేస్తుండేవి, పశువులను చంపేసేవి. అందుకని రాజు తరచుగా వేటాడుతూ అడవి జంతువులను చంపేస్తూ ఉండేవాడు. ఒకసారి తన సిబ్బందితో కలిసి వేటకు వెళ్ళాడు. అడవి మధ్యలోకి వెళ్ళగానే పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలికి పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలాయి. భయకంపితులైన సిబ్బంది రాజును వదిలి తలో వైపు పారిపోయారు. రాజు ఒంటరివాడయ్యాడు. ఎటు చూసినా భయంకర వాతావరణం. ఏం చేయాలో రాజుకు పాలుపోలేదు. చేతిలో ఆయుధం కూడా జారిపోయింది. అదే సమయంలో పొదలో నుంచి పులి ఒకటి పెద్దగా గాండ్రిస్తూ రాజు వైపు దూసుకొచ్చింది. గుర్రం బెదిరి 4 అడుగులు వెనక్కి వేసింది. రాజు తనకిక చావు తప్పదు అనుకున్నాడు. అదే సమయంలో ఒక వ్యక్తి గొడ్డలి చేత పట్టుకుని పులికి అడ్డంగా నిలబడ్డాడు. అంతే, అతన్ని చూసిన పులి వెనక్కి తిరిగి పొదల్లోకి పారిపోయింది. అతనితో పోరాడకుండానే పులి వెనక్కి వెళ్ళిపోవడంతో విజయపాలుడికి ఆశ్చర్యం వేసింది. అతని కేసి విస్మయంగా చూస్తూ, సమయానికి వచ్చి నన్ను కాపాడావు. ఎవరు నువ్వు? నీ పేరేమిటి అని అడిగాడు. వినయంగా అతను, నా పేరు రంగన్న. ఈ అడవిలో కట్టెలు కొట్టుకుని పట్నంలో అమ్ముకుంటూ బతుకుతానండి అని బదులిచ్చి, పదండి, మిమ్మల్ని అడవి దాటిస్తాను అన్నాడు. వెంటనే రాజు తన మెడలోంచి రత్నాల హారం తీసి రంగన్నకు ఇచ్చాడు. ఆ హారాన్ని కళ్ళకు అద్దుకున్నాడు రంగన్న. తరువాత రాజును అడవి దాటించి ఇంటికి వెళ్ళాడు. జరిగినదంతా భార్యకు చెప్పి రత్నాల హారం చూపిస్తూ, దీనితో మనం జీవితాంతం హాయిగా బతకొచ్చు అన్నాడు. అది చూసి భార్య ఆనందపడింది. దాన్ని దొంగలు ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాత్రి ఒకరు పడుకుంటే ఇంకొకరు మేలుకొని ఉంటూ హారానికి కాపలా ఉండాలని తీర్మానం చేసుకున్నారు. అప్పటి నుంచి హారాన్ని కాచుకొని చూసుకుంటూ నిద్రాహారాలకు దూరమయ్యారు ఆ దంపతులు. రంగన్న అడవికి వెళ్ళడము మానేశాడు. అలా 1 వారం గడిచింది. నీరసపడిపోయారు ఇద్దరూ. జీవనోత్సాహం తగ్గిపోయింది. హారం వారికో సమస్యగా మారింది. దాన్ని అమ్ముదామనుకుంటే ఆ హారం గురించి అందరికీ తెలిసి మరింత సమస్య అవుతుందని భయపడ్డారు. హారం గురించి ఆలోచిస్తున్న కొద్దీ మతిపోతుంది ఇద్దరికి. ఒకరోజు రాత్రి రంగన్న భార్య రంగన్నతో, ఇది మనలాంటి వారి దగ్గర ఉండవలసింది కాదు. ఉదయాన్నే దీన్ని తీసుకెళ్లి రాజుగారికి తిరిగి ఇచ్చేయండి అంది. ఆ మాటతో రంగన్నకు నెత్తిమీద బరువు దించినట్టయింది. మర్నాడు ఉదయాన్నే రంగన్న రత్నాల హారం తీసుకుని దర్బార్కి వెళ్ళాడు. రాజుకు నమస్కరిస్తూ, క్షమించండి రాజా, ఇది మీరిచ్చిన రత్నాల హారం. ఇది మాలాంటి వారి దగ్గర ఉండవలసింది కాదు. దీనివల్ల నా ప్రశాంతతను కోల్పోయాను. దీనికన్నా అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకొని బతకడమే నాకు తృప్తినిచ్చింది. ప్రభు, నేను అడవిని ప్రేమిస్తాను. ఏనాడు ఒక్క జంతువును చంపలేదు. పైపెచ్చు ఎన్నోసార్లు వేటగాళ్ల వలల్లో చిక్కుకున్న జంతువులను, వాటి పిల్లలను రక్షించాను కూడా. అందువల్ల అవి నన్ను శత్రువులా భావించవు. ఆ రోజు మీ మీదకు వచ్చిన పులి నన్ను చూసి వెనుదిరిగిపోవడానికి కారణమూ అదే. నా జీవనోపాధి అయిన కట్టెలను కూడా ఎండిపోయిన చెట్టు నుంచే కొడతాను తప్ప ఏనాడు పచ్చని కొమ్మను నరికి ఎరుగను. ఈ హారంలోని రత్నాల కన్నా అడవిలోని పచ్చటి వాతావరణం, పక్షుల కిలకిల రావాళ్ళు, జంతువుల అరుపులే నాకు ఆనందాన్ని ఇస్తాయి. ఈ హారాన్ని కాపాడుకోవడానికి నా ఆనందాన్ని, వృత్తిని, నా ఉనికిని నేను కోల్పోలేను అంటూ హారాన్ని రాజు ముందు పెట్టాడు. అతని మనోభావాలను అర్థం చేసుకున్న రాజు, అయితే వేట తప్పంటావా? అడవి మృగాలు ఊళ్ల మీద పడి మనుషులను, పశువులను చంపడం నిజం కాదా అని అడిగాడు. బదులుగా రంగన్న, ప్రభువులు మన్నించాలి, వేట తప్పే అవుతుంది. మీరు పంట పొలాల విస్తీర్ణం కోసం అడవిని తగ్గిస్తూ వచ్చారు. ఆహారం కోసమే అవి అడవిని దాటి వస్తున్నాయి. మనమే వాటి ఆవాసాలకు వెళ్ళి చంపేస్తున్నాం. అంతేగాని అవి మన మీదకు రావడం లేదు. అడవి జంతువులు ఎప్పుడైనా ఆత్మరక్షణ కోసమే దాడి చేస్తాయి తప్ప మనల్ని చంపాలని కాదు. ఈ భూమి మీద వాటికి జీవించే హక్కు ఉంది. మనం అడవులను, చెట్లను పెంచాలి తప్ప నరికివేయకూడదు. అడవుల వల్లనే
వర్షాలు, ఆ వర్షాలతోనే పంటలు, ఆ పచ్చని వాతావరణమే ప్రజలకు ఆరోగ్యం అన్నాడు. ఆ మాటలకు సంతోషపడ్డ రాజు ఏం కావాలో కోరుకోమన్నాడు రంగన్నను. ఆ రోజు నుంచి రాజ్యంలో వేటను, చెట్లు నరికేయడాన్ని పూర్తిగా నిషేధించమని, మొక్కలు నాటడాన్ని చట్టబద్ధం చేయమని కోరుకున్నాడు రంగన్న. ఈ క్షణం నుంచే నీ ఆలోచనలన్నీ అమలు అవుతాయి అంటూ ఆ నిండు కొలువులో ప్రకటించాడు రాజు. సంతోషంతో ఇంటి దారి పట్టాడు రంగన్న. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.